హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి నిధులను సమకూర్చుకుంటుంది. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి ముగిసిన వెంటనే రైతు భరోసా ప్రక్రియను మొదలు పెడతామని అన్నారు. మొదటి విడతగా 7,500 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు రైతు భరోసా ఇవ్వడం కోసం డిజిటల్ సర్వే నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. సర్వేను శాటిలైట్ ద్వారానే నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. సెక్రటేరియట్ లో ఆయన క్యాబిన్ లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రిమోట్ సెన్సింగ్ అధికారులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ ద్వారా సాగులో ఉన్న భూములు ఎన్ని, సాగు లేకుండా ఉన్న భూములు ఎన్ని అనే దానిపై శాటిలైట్ సర్వే చేసి ఫ్యూచర్ లో కూడా ఇదే సర్వే కొనసాగించి ఇదే విధంగా రైతు భరోసాను విడుదల చేసే విధంగా సర్వేను నిర్వహించాలని మంత్రి అధికారులతో పాటు రిమోట్ సెన్సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంక్రాంతి నుంచి రైతుల అకౌంట్ లో రైతు భరోసా డబ్బు జమ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిబంధనలను వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, ప్రజాప్రతినిధులు, ఐటీ చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సిఏలు, ఆర్కిటెక్టులు అనర్హులని అన్నారు. దీంతో పీఎంకేవై నిబంధనలే రైతు భరోసాకు అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలైతే ఇప్పటికే చేపట్టారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం చేస్తామని ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. సర్వే నెంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. రిమోట్ సెన్సింగ్ డాటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై పలు కంపెనీ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఇకపై రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసాను ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఎన్ని ఎకరాలకు ఇస్తాం అనే దాని గురించి ఇంకా స్పష్టత అయితే రాలేదు. 7 ఎకరాలకు ఫైనల్ చేస్తారా లేదా 10 ఎకరాలకు ఫైనల్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.